పాల్వంచ పట్టణ పరిధిలోని తెలంగాణ నగర్ కాలనీలో బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రౌడీ షీటర్ అయిన పోనిశెట్టి వెంకటేశ్వర్లు మరియు అతని అనుచరులు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాలనీ ప్రజలు తెలిపారు. గిరిజనులమైన మేము గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఫారెస్ట్ భూమిని పోడుగట్టుకొని ఇళ్ల స్థలాలను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నామని, బతుకు తెరువు కోసం మకాం పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి మా ఇంటి స్థలాలను వేరే వారికి 3 నుండి 5 లక్షల వరకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఎందుకు అని అడిగితే మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలి, మీరు ఉండకూడదు అంటూ హుకుం జారీ చేశారంటూ, లేదంటే వారి అనుచరులను పంపించి ఆడ మగ తేడా లేకుండా మాపై గొడవకు దింపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన చెందారు. మాకు న్యాయం చేయాలంటూ పోలీసు, రెవెన్యూ అధికారులను ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. ఇక్కడ 14 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు సార్. ఇక్కడ కొనిసెట్టి వెంకన్న అనేసి ఏమైతుందంటే, లేని వాడికి గుడిసెని ఇంత స్థలం అని ఇంత కేటాయించి 2-3 లక్షలకి 5 లక్షల వరకు అమ్ముకుంటుండు. అమ్ముకొనేసి కొంచెం 2 రోజులు ఇట్లా వెళ్ళిపోతే వచ్చేసి ఈ గుడిసె నాది, నువ్వు ఎందుకు వచ్చావు? లేదండి, నేను ఊరికి వెళ్ళాను, పల్లనకాడికి వెళ్ళాను, దినాలకి వెళ్ళాను, సావుకి, అట్లా కుదరదు, నువ్వు గుడిసె ఖాళీ చేసేసే అని వేరే వాళ్ళకి అంటే రొటేషన్గా అమ్ముతూ ఉంటాడు. ఒకరికి అమ్మేసిన ప్లేస్ని ఆక్రమించుకొని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అట్లా ఒక్క స్థలాన్ని వచ్చేసి 4-5 సార్లు అమ్ముతూ ఉంటాడు సార్. లేని వాళ్ళకి గుడిసెలని పంచిస్తుండ్రు కదా, ఇది గవర్నమెంట్ స్థలం, ఇది కబ్జా చేసిన ల్యాండ్ అయినా కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈయన అమ్ముకోవడం ఏంటి? ఈయన స్థలం కాదు, ఈయన అమ్మ సంపాదించింది కాదు, నాన్న సంపాదించింది కాదు. ఇది మరి అమ్మడానికి హక్కు ఆడిది, ఆయనకి హక్కు లేదు కదా, ఆయనకి అమ్మే హక్కు లేదు కదా. లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. చాలామంది మేము లేని వాళ్ళం ఉంటున్నాము, కిరాయిలకు ఉంటున్నాము, అయినా కూడా మాకు ఇవ్వట్లేదు. మా పక్కన మా ఏరియాకు వచ్చి ఆయన ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? మాకు కూడా ఇల్లు కావాలి, మాకు స్థలాలు కావాలి. అమ్ముకున్న స్థలాలు అవి మొత్తం ఎందుకు అమ్ముతున్నాడు, దేనికి అమ్ముతున్నాడు, ఎవరి స్థలం అని ఆక్రమించుకొని అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? పట్టాకాయితం ఉందా? అది కూడా లేదు కదా. ఇది ప్రజలకు చెందాలి కదా. అలాంటప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లే కదా. మాకు ఇవ్వాలని పోయి అడిగితే ఎందుకు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడోళ్ళని ముందు పెడుతుండు, ఆడోళ్ళని కొడుతుండ్రు. మా భర్తలు ఎవరన్నా వచ్చి ఎందుకమ్మా మా ఆడోళ్ళని కొడుతున్నావు అంటే ఏం చేస్తుండు? ఈ ఆడోళ్ళ మీదకు మగోళ్ళు వచ్చి కలబడుతుండ్రు, రేపు కేసులు పెడుతుండ్రు సార్. అట్లా పెట్టడం న్యాయమేనా? ఇప్పుడు ఎవరో వచ్చారు, ఏమన్నా 12-14 సంవత్సరాలకు ఉంటుంటే గేదెని ఖాళీ చేయమంటే ఇది నేను ఆపుకున్నా కదా, ఇది మున్సిపాలిటీది కాదుగా, ఇది గవర్నమెంట్ స్థలము, ఎందుకు మా గేదెని ఖాళీ చేస్తే మేము ఏడపోయి బతుకుతాము? మా ఆయన పేదోడు, చిన్నోడు, ఆయన కాళ్ళు చేతులు సరిగా లేవు, ఆయన ఎక్కడ పోయి బతుకుతాము మేము? ఇవ్వనేసరికి ఆడోళ్ళని పంపించండు గొడవకి. ఆమెని కేసు పెడతా, నువ్వు ఖాళీ చేసి ఎక్కడికన్నా వెళ్ళిపోమంటే ఆమె ఏడకి పోయి బతికిద్ది. ఉండడానికి ఇల్లు లేకే కదా, లేని వాళ్ళకే కదా ఇస్తుండు. మరి లేని ఆమెను ఎందుకు ఖాళీ చేసి పంపివ్వాలి? ఆమెకి మరి ఆ గేదెని ఏడ కట్టేసుకుంటుంది, ఏడపాలు పిండుకొని ఏడుంటుంది. ఇంక 2 రోజులు అయితే వర్షాలు వస్తాయి, ఆమె ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. లేనోడు కానీ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఆక్రమించుకుంటుండు? మాకు ఇవన్నీ కావాలి సార్. అదనంగా డబ్బులు అడగడం ఏంటి? ఇదంతా బాగా మా మీద ఇల్లు లేకోకుండా. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్నా తెలంగాణ గ్రామంలో ఉత్తమ చెట్లు అవి కొట్టి ఇల్లు కట్టుకొని ఉంటే, నేను కట్టుకున్న కానించి మా వాళ్ళు కొద్దిగా చోట్లు నాలాగా లేని వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా చోట్లు ఆఫ్ చేసుకున్నారు, జెండాలు వేసుకున్నారు, చోట్లు ఆఫ్ చేసుకొని కూలి పనులకు అటు ఇటు మకాం పనులకు పోయారు సార్. పోతే ఆ ప్లాట్లన్నీ అమ్ముకుంటాడు సార్, లక్షలకి 50కి పోలిచెట్టి వెంకటేశ్వర్లు అమ్ముకుంటాడు. ఆ ప్లాట్లన్నీ అమ్ముకుంటా అంటే ఏందని ఎవరన్నా ఎదురు తిరిగితే 10 మంది ఆడోళ్ళు 20 మంది ఆడోళ్ళని యుద్ధానికి పంపిస్తాడు వాళ్ళ మీదకి. వాళ్ళకి భయం అయ్యి ఆడ కొడతారో తిడతారో అని భయం అయ్యి వాళ్ళు పారికెత్తిపోతాండ్రు. ఈ అమ్మ చోటు లేకపోతామని మళ్ళీ కిరాయికో బురాయికో హానికి ఇట్లా అయిండ్రు. ఆయన పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, మీరెవరు ఏం చేయగలుగుతారు, నేను ఎంతన్నా చేసుకుంటా అని అంటాడు సార్. ఆయన ఏదన్నా ఏదన్నా అనగానే ఎందుకు ఇట్లా చేస్తాను అని అనగానే కేసు పెట్టడం, లేకపోతే పోలీసు వాళ్ళకి 10 మంది ఆడవాళ్ళని పంపించడం, పోలీస్ స్టేషన్ పంపించడం. మొదటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నది సార్. పోలీస్ స్టేషన్కి కూడా తెలుసు ఇదంతా. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పోయినాము, నా చేతిలో ఉంది పోలీస్ స్టేషన్ అంటాడు సార్. ఆయన మమ్మల్ని భయభీక్తలకు గురి పెడతాడు సార్. ఆయన మా వాళ్ళని ఇల్లులు కట్టుకొని ఎటాలేదు, ఆ చోట్లని ఏరే లక్షలకు అమ్ముకుంటాడు, పెద్ద ఘోరం చేస్తాడు. ఏదన్నా అంటే మీరెంత మీ లెక్క ఎంత అని బూతులు మాట్లాడుతారు, ఆడవాళ్ళతో బూతులు మాట్లాడతాడు, కానిస్టేబుల్ని పంపిస్తాడు. ఆ పోలీసు వాళ్ళని చూస్తే మా కోయలు అదురుకొని భయపడతాండ్రు. అట్లా జరుగుతుంది సార్. గత కొన్ని సంవత్సరాలుగా జమ్ అనే వ్యక్తి మన ఈ కోయలకి ఏరియాను కేటాయించారు, ఈ ప్లేస్ని.
దాని పరంగా అది అనుగుణంగా తీసుకొని పొన్సెంట్ అనే వెంకన్న అనే వ్యక్తి ఈ ఫ్లాట్ ఒక్కొక్క ఫ్లాట్ 4 లక్షలకి 3 లక్షలకి అమ్మడం జరుగుతుంది. ఇదేంది మాకు ఇచ్చిన ప్లేస్ మీరెందుకు అమ్ముకుంటారంటే మీరేంది నాకు చెప్పేది, ఈ ఫ్లాట్ నా ఇష్టం నా సొత్తు అని చెప్పి ఆయన మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. ఎవరైనా అడగడానికి పోతే ఫస్ట్ ఆడోళ్ళు పోతే ఆడోళ్ళని పంపుతాడు, ఇండైరెక్ట్గా ఏమో మొగోళ్ళని పంపుతాడు. ఆయన వల్ల మాకు ప్రాణహాని జరిగే అవకాశం చాలా ఉంది. దీన్ని మీరు సంబంధించిన అధికారులు అనేది మధ్యలోకి వచ్చి మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్. అంటే అన్న ప్లేస్ ఒకసారి వీడియో